సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోకి ఫస్ట్ ఎంటర్ అయిన వాళ్ళు అంటే ఫ్రెషర్‌గా వెళ్ళిన వాళ్ళందరూ కూడా పెద్ద డౌట్ ఉంటుందండి. ఏంటంటే సీనియర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు కోడ్‌ని ప్రొడక్షన్‌లో పుష్ చేస్తున్నాము. యూఏటీకి పంపిస్తున్నాము. లేదంటే టెస్టింగ్ టీమ్ పంపిస్తున్నాము. ఎలా ఉంటుందో ఏంటో వాళ్ళకి ఇట్లాంటి వర్డ్స్ ఎక్కువగా విని ఫ్రెషర్స్ కన్‌ఫ్యూజ్ అవుతుంటారండి. ఓకేనా? వాళ్ళందరి కోసం నేను ఈ పర్టిక్యులర్ వీడియో చేస్తున్నానండి. ఇవేంటంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఎన్విరాన్మెంట్స్ అండి. ఎన్విరాన్మెంట్స్ ఏంటేంటి ఎన్విరాన్మెంట్ ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ చేసేటప్పుడు మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. మల్టిపుల్ ప్లేసెస్ టచ్ చేయాల్సుంటుంది. ఓకేనా? ఇట్స్ నాట్ ఫేజెస్ అండి. స్టేజెస్ అని చెప్పను. మేబీ ఫేజెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈ స్టేజెస్‌లో చూసుకునేటప్పటికల్లా మనకి ఫస్ట్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. డెవ్ ఎన్విరాన్మెంట్ అంటారు. డెవ్ ఎన్విరాన్మెంట్ అయిపోయిన తర్వాత మనకి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఆ టెస్టింగ్ ఆర్ క్యూఏ ఎన్విరాన్మెంట్. దెన్ తర్వాత మనకి యూఏటీ ఎన్విరాన్మెంట్ అంటారండి. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. దెన్ మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉందండి. ఈ 4 ఎన్విరాన్మెంట్స్ డెఫినైట్‌లీ ఉంటాయండి. పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ స్టేజింగ్స్‌లో ఓకేనా? డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో చూసుకునేటప్పుడు. ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ డెవలప్‌మెంట్ ఏంటంటే సింపుల్‌గా ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఆహ్, ఒక పర్టిక్యులర్ ఆహ్, యూజర్ కస్టమర్‌కి ఒక ప్రొడక్ట్ కావాలండి. ఓకేనా? కస్టమర్‌కి ఒక ప్రొడక్ట్ కావాలి. ఆ ప్రొడక్ట్ కోసం ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ టీమ్‌కి ఓకేనా? ఒక కంపెనీకి ఆర్డర్ ఇచ్చాడనుకోండి. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ ఆ పర్టిక్యులర్ అంటే చాలా స్టేజెస్ ఉంటాయండి. బట్ ఈ ఎన్విరాన్మెంట్స్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తారు? డెవలప్‌మెంట్ టీమ్‌కి ఇస్తారండి. ఫస్ట్ డెవలప్‌మెంట్ టీమ్. డెవలప్‌మెంట్ టీమ్‌లో ఎవరెవరు ఉంటారంటే సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ఉంటారనమాట. ఎవరైతే కోడ్ డెవలప్ చేసేసి ఓకేనా? పర్టిక్యులర్ కస్టమర్‌కి కావాల్సినట్టు కోడ్ డెవలప్ చేసేసి, యూఏ డెవలప్ చేసేసి ఇస్తారు. వాళ్ళని డెవలపర్స్ అంటారు. వాళ్ళెక్కడుంటారు? డెవ్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటారు. డెవ్ అంటే డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే కంప్లీట్‌గా కోడ్‌ని డెవలప్ చేసేసి, ప్రొడక్ట్‌ని డెవలప్ చేసేసి, దాన్ని వీళ్ళే టెస్ట్ కూడా చేస్తారు. ఎవరు? డెవ్ టీమ్ వాళ్ళే. సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ టెస్ట్ కూడా చేస్తారు. ఈ టెస్టింగ్‌ని ఏమంటామంటే యూనిట్ టెస్టింగ్ అంటామనమాట. యూనిట్ టెస్టింగ్ ఆర్ వైట్ బాక్స్ టెస్టింగ్ అంటామనమాట. ఓకేనా? వీళ్ళు టెస్ట్ చేస్తారు. వీళ్ళు డెవలప్ చేసిన కోడ్‌ని వీళ్ళే టెస్ట్ చేసేసి, ఓకే. అంతా బావుంది అనిపిస్తే అప్పుడు నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ పంపిస్తారనమాట. నెక్స్ట్ ఏమో ఆహ్, క్యూఏ అంటనమాట. టెస్టింగ్ ఆర్ క్యూఏ అంటే క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టింగ్ అనమాట. ఓకేనా? ఈ టీమ్ వాళ్ళే ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఎవరుంటారంటే ఎస్పెషల్లీ టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఉంటారనమాట. ఓన్లీ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ చేసే పీపుల్ మాత్రమే ఉంటారు. ఇప్పుడు కోడ్ డెవలప్ చేసే వాళ్ళకి ఎవరు ఉండరిక్కడ. ఓకేనా? ఈ టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ మనకిక్కడ టెస్ట్ ఏంటిది యూనిట్ టెస్టింగ్ అయ్యి వచ్చి ఉండాలి కదా! డెవ టీమ్ నుంచి. ఓకేనా? ఆ కోడ్‌ని వీళ్ళేం చేస్తారంటే ప్యూర్‌లీ టెస్టింగ్ చేస్తారనమాట. అన్ని కార్నర్‌లు, అన్ని ఇన్‌పుట్స్ ఇచ్చి కంప్లీట్‌గా ఆహ్, ఈ 100% పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. అన్ని ఇన్‌పుట్స్ కూడా ఈ పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్ అన్ని డివైసెస్‌లో కూడా బాగా పనిచేస్తుంది అనేసి కంప్లీట్‌గా ఎవరు టెస్ట్ చేస్తారు? క్యూఏ టెస్టింగ్ చేస్తారనమాట. ఎవరు? క్యూఏ ఎన్విరాన్మెంట్‌లో. ఓకే. వన్స్ ఇక్కడ కంప్లీట్‌గా ఓకే. అంతా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. అంటే అప్పుడేం చేస్తారంటే ఈ పర్టిక్యులర్ క్యూఏ అప్రూవల్ కోడ్‌ని తీసుకొచ్చేసి ప్రొడక్ట్‌ని తీసుకొచ్చేసి యూఏటీకి పంపిస్తారు. యూఏటీ అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? ఈ ఎన్విరాన్మెంట్‌లో ఏం చేస్తారంటే యూజర్ ఎవడైతే ప్రొడక్ట్ ఇచ్చుంటాడు కదా! ఓకే. వాడు టెస్ట్ చేస్తాడన్నమాట. ఓకే. సరిగ్గా అంతా బావుందా లేదా? అంటే కస్టమర్ తగ్గట్టు ఉందా లేదా అని కస్టమర్ చెక్ చేసుకుంటాడు. ఎక్కడ? యూఏటీలో. వన్స్ యూఏటీలో కూడా వాడు సరిగ్గా ఉంది అని అప్రూవల్ చేసేసాడు అనుకోండి. అప్పుడు ఎక్కడ పంపిస్తామంటే ప్రొడక్షన్ పంపిస్తాం. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఇక్కడేంటి డైరెక్ట్ లైవ్ అనమాట. ఓకేనా? ప్రొడక్ట్‌ని రిలీజ్ చేసేస్తున్నారు. ఓకేనా? లైవ్‌లో పంపిస్తారు. ఇవి కంప్లీట్‌గా 4 స్టేజెస్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఏముంటుందంటే ప్రొడక్షన్ ముందు స్టేజింగ్ అంటారు. అది కూడా ప్రొడక్షన్‌లోనే. బట్ ఆఫ్టర్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ తర్వాత కొంచెం పాజ్ ఇచ్చి దే హావ్ ద సమ్ ఏమైనా చిన్న మార్పులు ఏమైనా చేయాలనుకున్నా సరే మళ్ళీ అగైన్ డిస్కషన్ చేసుకొని ప్రొడక్షన్ లైవ్‌లో పంపిస్తారనమాట. ఇవి మెయిన్ స్టేజెస్ అండి. ఓకేనా? ఏవేవి ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ క్యూఏ ఎన్విరాన్మెంట్, యూఏటీ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఐ థింక్ సో మీకు ఇది క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నా కదా! ఇవే ఉంటాయండి. దీంట్లో ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డెవలప్‌మెంట్ టీమ్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ఉంటారు. అండ్ క్యూఏ టీమ్‌లో సాఫ్ట్‌వేర్ టెస్టర్స్ ఉంటారు. అండ్ యూఏటీలోటైతే కస్టమర్స్ డైరెక్ట్‌గా టెస్ట్ చేస్తారు. ప్రొడక్షన్‌లో డైరెక్ట్ కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్ చెక్ చేసుకుంటారు ప్రొడక్షన్‌లో ఉన్న కోడ్‌ని. ఓకేనా? సో, దిస్ డెవలప్‌మెంట్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చండి. స్టేజెస్ అని చెప్పుకోవచ్చు. ఓక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామనుకోండి నార్మల్‌గా మేబీ ఆహ్, ఓకే. ఒక కార్ ఉంది. ఓకేనా? కార్‌ని డిజైన్ చేసి మొత్తం పార్ట్స్ అన్నీ బిగించి ఓకేనా? రెడీ చేసే వాళ్ళెవరు? డెవ్ టీమ్ వాళ్ళు. డెవ్ ఎన్విరాన్మెంట్‌లో చేస్తారు. వన్స్ డెవ్ ఎన్విరాన్మెంట్‌లో కార్‌నంతా కంప్లీట్‌గా అంతా కూడాని
అటాచ్ చేసి రెడీగా చేసేసారేమోండి. దాన్ని ఎవరు చేస్తారు? దాన్ని టెస్ట్ చేయాలి. ఎవరు టెస్ట్ చేస్తారు? ఒక పర్టిక్యులర్ టెస్టింగ్ టీమ్ వాళ్ళు. ఓకేనా? కార్ అంతా బావుందా లేదా? అంతా బాగా వర్క్ అవుతుందా లేదా? అని కూడా టెస్టింగ్. అంటే ఇక్కడ ఎవరు? లైక్ క్యూఏ టీమ్ వాళ్ళు. వన్స్ క్యూఏ టీమ్ అయిపోయిన తర్వాత ఎవరు పంపిస్తారు? కస్టమర్ పంపిస్తారు. కస్టమర్ అంటే ఎవడు? ఓకేనా? మనకి కార్ బావుందా లేదా? అని టెస్ట్ డ్రైవ్‌కి తీసుకెళ్తారు. ఓకేనా? అదెక్కడ? యూఏటీలో యూజర్ యాక్సెప్టెన్సెస్‌లో. ఎన్విరాన్. వన్స్ అంతా బావుందనుకోండి, ఈ ఒక కస్టమర్ తీసేసుకొని లైవ్‌లో పట్టుకెళ్ళిపోతాడు కార్‌ని. సో, దిస్ లైక్ ఎ ప్రొడక్షన్ లాస్ట్ స్టేజ్ అనేది. ఓకేనా? అది సింపుల్ ఎగ్జాంపుల్. మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? దట్స్ ఇట్. ఓకేనా? ఐ థింక్ సో మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఓకేనా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మీకేమైనా స్పెసిఫిక్‌గా కొన్ని వర్డ్స్ గురించి గాని, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ టర్మ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ దాని మీద నేను ఒక వీడియో చేస్తాను. థాంక్ యూ సో మచ్.